పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, మీ అందరినీ కూడా తపస్సు కాల వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనము నుండి, నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుమని పూర్వము చెప్పబడినది. దానిని మీరు వినియున్నారు కదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పినదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తపస్సు కాలములో శనివారం దేవుని యొక్క వాక్యము వింటూ ఆత్మీయంగా మనం బలపడుతూ ఉన్నాం. ఈరోజు మనందరికీ కూడా ప్రభువు నేర్పించేటువంటి సందేశం ఏమిటంటే, శత్రువును కూడా ప్రేమించగలగాలి అనే ఒక సందేశాన్ని మనందరికీ ప్రభు ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ మానవ జీవితంలో ఉపకారానికి ఉపకారము అనేది మానవత్వం అయితే, అపకారానికి ఉపకారము దైవత్వం. క్రైస్తవత్వం అనేటువంటిది ఒక మతం మాత్రమే కాదు, అది ఒక బలమైన సత్సంబంధాల బంధం. క్రైస్తవ జీవితం యొక్క అంతిమ లక్ష్యము దేవుని పవిత్రతను ఆపాదించుకోవటం. ఈ పవిత్రత, పరిపూర్ణత పొరుగువాని ప్రేమ ద్వారానే మనకు వస్తుందని మనం భావించాలి. ప్రభుని యొక్క బోధన సారాంశం ఇదే ఈరోజు. అందుకే నేటి సువార్త పట్టణములో ప్రభు అంటున్నాడు, మనకు ఎటువంటి ఎలలు లేని ప్రేమ ఉండాలని, మనలను హింసించి శత్రువులను కూడా ప్రేమించి వారి కొరకు ప్రార్థించమంటున్నాడు ప్రభు. అన్ని ఆజ్ఞల కంటే మిన్న అయిన ఆజ్ఞ, ప్రేమ ఆజ్ఞ మనకి ప్రభు ఇస్తున్నాడు. శిష్యులకి కూడా క్రీస్తు ప్రభువు తన అంతిమ గడియలో పవిత్ర గురువార దినాన్న క్రీస్తు ప్రభు కూడా తన శిష్యులకు ప్రేమ ఆజ్ఞ, ఇటువంటి ప్రేమ ఆజ్ఞ అని మనం చెప్పవచ్చు. మారుతున్నటువంటి నేటి సమాజంలో తల్లిదండ్రులు, తోబుట్టువులు, బిడ్డలు, బంధువులను కూడా ప్రేమించలేనటువంటి దుస్థితి ఈ సమాజంలో ఉంది. ఇంకా చెప్పాలంటే వారంటే ఎంతో ద్వేషం, పగ, అసూయ. ఇలాంటి క్లిష్ట సమయంలో క్రీస్తు ప్రభువు మనలని శత్రువులను కూడా ఆయన ప్రేమించమంటున్నాడు. శత్రువులను సహితము ప్రేమించి క్రీస్తు ప్రభు చూపించిన ప్రేమని, గొప్పతనాన్ని మనం వారికి తెలియజేయాలి. మరియు ప్రేమలో ఉండాల్సినటువంటి సమానత్వానికి ప్రతీకగా సూర్యుని వర్షాన్ని మనకు ఆయన ఒక ఉదాహరణగా ఇస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో ఆయన దుర్జనుల పైన సజ్జనుల పైన సూర్యుణ్ణి ఒకే విధముగా ప్రకాశింపజేయుచున్నాడు. అలాగే సన్మార్గుల పైన దుర్మార్గుల పైన వర్షమును ఒకే విధముగా ఆయన వర్షింపచేయుచున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, మరి దేవుడికే ఎటువంటి భేదము లేనప్పుడు మనం ఆయన బిడ్డల్లాగా ఈ లోకములో మనకెందుకు భేదాలు, అభిప్రాయాలు? ఇదిగో పలానా వాడికి నేను ఇష్టం కాబట్టి అతను మాత్రమే నేను ప్రేమిస్తాను, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ప్రేమించను, నేను ద్వేషిస్తాను. ఇటువంటి భేదాలు మనం కలిగి జీవిస్తున్న ప్రియమైన సహోదరులారా. కానీ క్రీస్తు ప్రేమలో ఎటువంటి భేదాలు లేవండి, ఎటువంటి హద్దులు లేవండి. కానీ ఈరోజు మానవునిగా మనం ఎలా ఉంటామంటే, నేను మొదట చెప్పినట్టుగా ఉపకారం చేసిన వాడికే ఉపకారం చేస్తాం, అపకారం చేసిన వాడికి ఉపకారం చేయలేకపోతున్నాం. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నీకెవడైతే అపకారం చేస్తాడో, హాని చేస్తాడో అటువంటి వాడికి కూడా నీవు ఉపకారం చేసేవాడిలాగా ఉండాలని ఈనాడు మనకి దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో మేము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే మీ ప్రత్యేకత ఏంటి? మీ ప్రత్యేకత ఏంటి? దేవుడు కూడా ప్రియమైన సహోదరులారా, తనను ఆయన అంతిమ గడియలో, తన చిట్ట చివరి కాలాల్లో ఆయన కొట్టినప్పుడు, ఆయన బాధ పెట్టినప్పుడు కూడా క్రీస్తు ప్రభు వారికి క్షమించాడు, వారికి ఆయన ప్రార్థన చేశాడు. అలా కాకుండా నన్ను కొట్టేవారిని నేను బాధ పెడతాను, వారిని హింసిస్తాను, నన్ను ప్రేమించేవారిని, నన్ను ప్రార్థించేవారిని నేను ఆదరిస్తాను ప్రభు అనలా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరందరిని క్షమించు అన్నాడు ఆయన. వీరందరిని, ప్రతి ఒక్కరిని ఆయన క్షమించాడు, ఆయన ప్రేమించాడు.
ఈరోజు మానవ మాతృలుగా మనము ఏ విధంగా ఉన్నాం? ఇంటిలో ఉన్న తల్లిదండ్రులను కానీ, మన బంధువులను కానీ, తోబుట్టువులను కానీ, సంఘస్థులను కానీ, గురువులను కానీ, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి జీవిస్తున్నామా? లేక ద్వేషం, స్వార్థం, అహంకారముతో జీవిస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామా? మనం ఈరోజు మనకి ఒక ప్రశ్న వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియమైనటువంటి సహోదరులారా. ఎందుకంటే ఇది ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను పవిత్రుడిని కనుక మీరు కూడా పవిత్రులై ఉండాలి. ఇదిగో పరలోకమున మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక అని చెప్పేసి ప్రియ సోదరులారా మనందరికీ దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. ఇది సువార్తా పట్టణములో మనందరినీ కూడా క్రీస్తు ప్రభువు మీ శత్రువులను ప్రేమించు అని పిలుపుని ఇస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేటి మొదటి పట్టణములో కూడా దేవుని యొక్క వాక్యం వింటున్నాం. ప్రభు యొక్క కట్టడాలని, శాసనాలని, ఆజ్ఞలని పాటించి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో వాటిని అనుసరించినప్పుడు అన్ని జాతుల కంటే ఎక్కువగా అధికులను చేయునని, కీర్తి ప్రదర్శనలు కలగచేయునని, పవిత్ర ప్రజలగుదురని మోషే తన ప్రజలకై ఉపదేశిస్తూ ఉన్నాడు. ఇది మనం ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16వ వాక్యము నుండి 19 వరకు చదువుకుంటూ ఉంటాం. ప్రియమైనటువంటి సహోదరులారా, అన్ని మతాల్లోనూ తోటి నరునికి హాని, కీడు తలపెట్టకూడదన్న బోధన ఉన్నది. నరుని ద్వేషించడానికి హేతుబద్ధమైనటువంటి వాదన ఏ విధంగా చూపలేము. నిజానికి అందరం ఒకే దేవుని బిడ్డలమైనప్పుడు మానవ జాతి నా కుటుంబమే కదా, మానవులందరూ తోబుట్టువులే కదా, కనుక శత్రువు ఎవరు? శత్రువు ఎలా పుడతాడు? లోకరక్షకుడైన యేసు తనను బాధించి శిలువపై దొంగల మధ్య ఘోరంగా వేలాడదీయబడినటువంటి ఆయన కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించని లూకా శుభవార్త 23వ అధ్యాయము 24వ వాక్యములో ప్రభు ప్రార్థన చేశారు. గొప్ప ఆదర్శం మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు. మరి ఈరోజు ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని యొక్క ఆజ్ఞలని, దేవుని కట్టడాలని మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం? మన జీవితంలో ఏదో నామకార్థముగా దేవుని యొక్క వాక్యం చదివేయటం కానీ, లేక వాక్యం చెప్పేయడం కానీ సరిపోదండి. మానవ జీవితంలో ఇదిగో ఇలా ప్రభు అంటున్నాడు, మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని యొక్క వాక్యము మీరు పాటించినప్పుడు, ఆచరిస్తే, అన్ని ఆజ్ఞలను మీరు విశ్వాసముతో పాటిస్తే అన్ని జాతుల కంటే, అందరికంటే మిమ్ము ఆయన అధికులను చేయనని మనకు ఆయన వాగ్దానం చేస్తాడు. మరి ఈరోజు మనందరము కూడా ఏం చెయ్యాలి? దేవుని యొక్క ప్రేమ ఆజ్ఞని స్వీకరించాలి. ఏమిటి ఆయన ఇచ్చిన ప్రేమ ఆజ్ఞ? ఇదిగో నేను హింసించే వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయి అని ప్రభు చెప్పాడు. ఇంకా దేవుని యొక్క వాక్యం మనం చూస్తే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21వ వాక్యం ఈ విధంగా ప్రభు అంటున్నాడు, నీ శత్రువులు ఆకలిగొని ఉన్నచో అన్నం పెట్టుము, దప్పిగొని ఉన్నచో దాహమిమ్ము, అట్లు చేసినచో నీవు అతనిని అవమానమున ముంచినట్లగును, ప్రభువు నిన్ను బహుకరించని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సోదరులారా, ఇదిగో దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు మీ శత్రువులకు ఆహారం పెట్టాలి. వారు దాహంగా ఉన్నారా, దాహాన్ని తెచ్చండి. కానీ మనం ఏమంటామంటే వాళ్ళకి బాగా జరిగింది, వాటి కుదిరి మనం ఈ విధంగా మనం మానవ భాష మాడతాం. కానీ క్రైస్తవులుగా మనలో దైవత్వం ఉక్కి రావాలండి. దైవత్వం మనని బయటికి రావడానికి మనం సహకరించాలి, ప్రయత్నం చెయ్యాలి. నేటి సమాజం మోసాలమయం, దౌర్జన్యాలు, పగలు, ప్రతీకారాలకు పుట్టినలుగా మారితే ఇటువంటి సమయంలో, ఈ తపస్సు కాలములో యేసు మాటలు బంగారు మాటలుగా మనం స్వీకరించి, ఆ బంగారపు మాటలని మన జీవితంలో ఆచరించి, దేవుని యొక్క వాక్యాన్ని ఆదరణతో మనం విశ్వాసంగా స్వీకరించి, దేవునికి సాక్షిగా జీవిస్తూ, సర్వేజన సుఖినో భవంతు అనే మాటకు సాక్షిగా జీవిస్తూ దేవునికి విశ్వాసపాత్రులుగా జీవిద్దాం. తోటి విశ్వాసులను, ముఖ్యంగా మన శత్రువులను ప్రేమిద్దాం. అట్టి మహాభాగ్యము మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. త్రిత్వేక సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.